సొరకాయతో చేసే అప్పాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు శనగపప్పు ఈ రెండిటిని కూడా అరగంట పాటు నానపెట్టేసుకోండి. తర్వాత సొరకాయని ఒక సగం వరకు తీసుకోండి. కొంచెం లేతదైతే గింజలతో సహా వేసుకోవచ్చు. తొక్కు తీసేసుకొని ఇలా తురిమి పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో 5, 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సొరకాయ తురుము మనకు దాదాపు 2 కప్పుల దాకా అయిందండి. పచ్చిమిరకాయ పేస్టు, కొత్తిమీర, ఉల్లిపాయ అలాగే కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. దీంట్లో నానబెట్టుకున్న శనగపప్పు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కప్పుల దాకా బియ్యపిండి వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత మనం చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని బటర్ పేపర్ మీద పల్చగా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోండి. వీటిని మనం వేడి వేడి నూనెలో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే అండి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.